చీకట్లో బంధించబడినా సరే వెలుగును ఆపలేకపోయారు. ఏ తప్పు చేయకపోయినా సరే 14 సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించారు. ఆ జైల్లో చేతులను బంధించారు, నోరును మూసేశారు. కానీ ఆయన హృదయం యేసు కోసం గర్జించింది. యేసుని ఆరాధించాలంటే చచ్చే అవసరం లేదు. ఆ చేతుల్ని సంకెలతో కట్టేసినా సరే ఆ సంకెల్ని వాయిద్యాల కింద వాయిస్తూ పాటలు పాడుతూ ఆ జైల్లోనే మరికొంతమందికి దేవుని పరిచయం చేశారు. ఇదంతా చెప్తున్నాను కదా, ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? రిచర్డ్ వూంబ్రాండ్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రొమానియా దేశం కమ్యూనిస్ట్ పాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఆ ప్రభుత్వానికి దేవుడంటే ద్వేషం, క్రైస్తవ్యం అంటే క్రైస్తవులంటే శత్రువుల కింద చూసేవాళ్ళు. చర్చెస్ ని మూసేశారు, బైబిల్ ని బ్యాన్ చేసేశారు, పాస్టర్స్ ని బలవంతం పెట్టి ఇలా చెప్పించారు, కమ్యూనిజం ఈజ్ ద ఓన్లీ ట్రూత్ అని. అంటే కమ్యూనిజమే నిజమైన దేవుడు అని. కానీ ఒక పాస్టర్, ఇప్పటివరకు చెప్పుకున్న పాస్టర్ రిచర్డ్ వూంబ్రాండ్ ధైర్యంగా నిలబడ్డారు. నా విధేయత ప్రభుత్వానికి కాదు యేసుక్రీస్తుకే అని. 1948 సంవత్సరంలో రిచర్డ్ వూంబ్రాండ్ ని సీక్రెట్ గా ఉన్న ఒక పోలీస్ అరెస్ట్ చేసి జైల్లో ఒక చీకటి గృహంలో బంధించారు. ఆయన్ని ఎంతకాలం బంధించారంటే సుమారు 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాలు కూడా తన భార్యని పిల్లల్ని కూడా చూడడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఆయన ఎంతలా హింసించేవారంటే ఆయన విపరీతంగా కొట్టేవారు, ఆకలితో ఉంచేవారు. కొన్ని రోజులు 12 అడుగుల లోతైన గదిలో కనీసం సూర్యరశ్మి అంటే సన్ లైట్ కూడా కనిపించినంత డార్క్ గా ఉండే రూమ్ లో బంధించేవాళ్ళు. అయితే అక్కడ ఉన్న సోల్జర్స్ కూడా ఎగతాళి చేసేవాళ్ళంట. ఏసైకి ప్రార్థిస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఆయన ఎక్కడా అని చెప్పేసి. అయితే వూంబ్రాండ్ అనేవారంట, నాతో పాటు చెరసాల్లో ఉన్నారని చెప్పేసి. అయితే ఆ చీకటి గదిలోనే ఉంటున్న పాస్టర్ రిచర్డ్ గారు తనను కొట్టిన వాళ్ళ కోసం, తనను హింసించిన వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థించేవారంట. ఏమనంటే, ప్రభువా వీరు చేస్తున్నది వీళ్ళకి తెలియదు, దయచేసి వీళ్ళని క్షమించమని. ఆయన చేతులకి సంఖ్యలు వేసేసారని చెప్పాను కదా, ఆ సంఖ్యలతోటే మ్యూజిక్ ప్లే చేస్తూ పాటలు పాడేవారంట. అయితే ఆ పాస్టర్ రిచర్డ్ గారు ఏమన్నారంటే, నేను బయట చూడలేని ఆనందాన్ని ఈ జైల్లోనే చూశాను, నేను బాధల్లో ఉన్నా సరే దేవుని ప్రేమను నేను చూశానని. ఇది ఇలా ఉంటే పాస్టర్ రిచర్డ్ గారి భార్య సబీనా కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్ళు. ఆవిడ ప్రతిరోజు ఏమని ప్రార్థించేవారంటే, దేవా నా భర్తని జైల్లో కూడా ఒక వెలుగుగా నువ్వు వాడుకో అని చెప్పేసి. అయితే 14 సంవత్సరాల తర్వాత ఆయన విడుదలయ్యారు జైల్లో నుండి. అయితే నేను చెప్పాను కదా, ఆయన్ని చాలా కొట్టేవారు, హింసించేవారు అని చెప్పేసి. ఆయన జైల్లో నుండి వచ్చిన తర్వాత ఆయన చర్మం మీద ఉన్న గాయాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. కానీ ఆయన చిరునవ్వుతో ఏమన్నారంటే, నా శరీరం మీద మీకు గాయాలు కనిపిస్తున్నాయి కానీ నా విశ్వాసం ఇంకా అందంగా ఉందన్నారంట. తర్వాత ఆయన జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన భార్యతో కలిసి వాయిస్ ఆఫ్ ద మెట్రియర్స్ అనే సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా హింసను ఎదుర్కొంటున్న అనేక మంది క్రైస్తవులకు సహాయంగా ఉండడానికి ఆయన ఒక పుస్తకం రాశారు. దాని పేరేంటంటే టార్చర్డ్ ఫర్ క్రైస్ట్, అంటే యేసు కోసం బాధింపబడినవాడు. ఈ పుస్తకం అనేక మంది, లక్షల మంది హృదయాలను కదిలించింది. అయితే ఈ టెస్టిమనీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిచర్డ్ గారి జీవితం ఒక సత్యాన్ని చెప్తుంది. అదేంటంటే, వారు నీ చేతులను కట్టొచ్చేమో కానీ నీ విశ్వాసాన్ని కట్టలేరు. వాళ్ళని చీకట్లో బంధించొచ్చేమో కానీ యేసయ్య వెలుగును ఆపలేరు. వాళ్ళ జైల్లో ఉంచినా సరే దేవుని స్తుతించడం ఆపలేదు. తనని హింసించిన వారి కోసం కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. ఇలాంటి గొప్ప సాక్ష్యాలను తెలుసుకోవడం, ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా ఆశీర్వాదకరం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.